కాకినాడ ఐటీఏ ఆధ్వర్యంలో ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ సవిత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు శర్మ మాట్లాడుతూ సోరియాసిస్ సోకిన వారిలో చర్మంపై పొడి పొరలు మచ్చలు ఏర్పడటం, ఎరుపు రంగు ప్యాచ్లు కనిపించడం, చర్మం గట్టిపడటం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయని, అవి ఎక్కువ తలపై, మోచేతులపై, మోకాళ్లు, వెన్ను ప్రాంతంలో కనిపిస్తాయని, కొన్నిసార్లు దద్దుర్లు, దురద కూడా ఉంటాయని, ఇది ఇమ్యూన్ సిస్టమ్ సమస్య వల్ల కలుగుతుందని తెలిపారు. సోరియాసిస్ అంటువ్యాధి కాదు, ఇది ఇమ్యూన్ సిస్టంలోని అసమతుల్యత కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్య అని, కాబట్టి బాధ్యతలను దూరంగా ఉంచడం కంటే వారికి మానసిక మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలాగా కొంచెం ప్రిమిటివ్ ట్రీట్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు బయోలాజికల్స్ దాకా చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ డెవలప్ అయిపోయినాయి. సో అంటే ఇప్పుడు పేషెంట్కి అందుబాటులోకి వచ్చాయి. అంటే డిపెండ్ మనం సోరియాసిస్ని సివియారిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది బాడీ సర్ఫేస్ ఇన్వాల్వ్ అయింది అనేది బాడీ సర్ఫేస్ ఏరియా అంటే బిఎస్ఏ ఎఫెక్టెడ్, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఒక మాదిరిగా ఉంటే మిథోట్రెక్సేట్ ట్యాబ్లెట్ కానీ, లేకపోతే సివియర్గా ఉంటే సైక్లోస్పోరిన్, ఇంకా బయోలాజికల్స్, అరిచేతులు అరికాళ్ళు వచ్చిన సోరియాసిస్ని మనం పామోప్లాంటల్ సోరియాసిస్ అంటాం, దానికి సిట్రిటైన్ అన్న క్యాప్సూల్, ఇలాగ రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ ఏవి ఆందోళన పడకుండా, ఎందుకంటే ఆందోళన అన్నమాట ఎందుకంటున్నానంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విల్ ఇంక్రీజ్ ది సోరియాసిస్. అందువల్ల ఆందోళన పడకుండా రకరకాల మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎర్లీ స్టేజ్లో పేషెంట్ డాక్టర్ దగ్గర, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం మార్బిడిటీ అంటే సఫరింగ్ అది ఎక్కువ ఉండకుండా పేషెంట్కి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చని నేను